అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయబుల్స్ ప్రతి ఒక్కళ్ళకి మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనం కోసం పనిచేసే జన సైనికులు, ఈ మంత్రి రోజా గారు, నగర ఎమ్మెల్యే రోజా గారు, మిగతా వాళ్ళు కేవలం జగన్ కోసం పనిచేసే జగన్ సైనికులు. ఆమె కూడా కొంతమంది సైనికులు అంటారు. దేనికి సైనికులు? జగన్ కోసం పనిచేసే సైనికులు. ఒక్కసారి ఆలోచించండి మీరు. కేవలం జగన్ కోసం పనిచేసే జగన్ సైనికులే కానీ ఉపయోగం అంటూ ఏమి ఉండదు. అక్కడే ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది కదా ఎంత ఉపయోగపడతారో పవన్ కళ్యాణ్ గారు, ఏ విధంగా ఉపయోగపడతారో ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు ఏంటంటే తినటానికి మాత్రమేగా, రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రం కాదు. మీరు ఆలోచించుకొని ఓటు వేయండి. రోజా గారు నోటి వెంటనే జనసేన అని చెప్పింది కదా, వినటానికి ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మీరే ఊహించుకోవచ్చు రాబోయే రోజులలో, మిగతా సంవత్సరాలలో ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందో, ఆమె ఏ విధంగా మారబోతుందో చేసి చూపిద్దాం. ఒకసారి చూద్దాం. తర్వాత కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ఒకసారి ఆలోచించి ఓటు వేసేటప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. ఆశంతో ఉన్నవారికి అధికారం ఇస్తే దోచుకు తింటాడు. ఆశతో ఉన్నవారికి అంటే ఆశ ఎక్కువైపోతుందిగా. సంవత్సరం రోజుకు ఆశ ఎక్కువైపోతుంది. వచ్చే ఆదాయం వచ్చే కొంది, దోచుకునే కొంది ఆశ కొంచెం ఎక్కువైపోతుంటుంది. కానీ ఆశయంతో ఉన్నవారికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తారు. అది వాళ్ళకి ఇలా తేడా. ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయకూడదు, మనకు అభివృద్ధి ఉందా లేదా, అభివృద్ధి ఏం చేస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించి, రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ఓటు వేయాల్సిందిగా కోరుచు, ఆశలో ఉన్నవారు కాబట్టి అధికారం ఇస్తే తిన్నారు, సంపాదించుకున్నారు, మిగిల్చుకున్నారు. చాలా వరకు కూడా విపరీతంగా డబ్బు కూడా విచ్చలవిడి ఖర్చు చేసి పెడతాడు. మరి ఆశయంలో ఉన్నవారికి అధికారం ఇవ్వండి ఒకసారి. ఆయన ఎంతో కష్టపడి సంపాదించాడు. జనానికి చాలా మంది కూడా ఖర్చు పెట్టాడు, ఇచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి. చాలా కూడా చెప్పారు. వాళ్ళే అభివృద్ధి చేస్తారు, చేసి చూపిస్తారు. ఈ అభివృద్ధి అంటే ఏమిటి కూడా తెలియని పరిస్థితి. ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు అని తెలియపరుస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ